గెట్ లాస్ట్. ఎరా పట్టు, నువ్వు మునిపెట్లో లేవేంట్రా? కుర్చీ పొట్టులో దెబ్బలు తిన్న దగ్గర నుంచి చాలా పరగ్గా ఉంటున్నావేంట్రా? ఎరా పహిల్వాన్ దగ్గర దెబ్బలు తిన్నందుకు సిగ్గుపడుతున్నావా? ఈ వయసులో ఎంత మంది దగ్గర ఇన్ని దెబ్బలు తింటాను నేను. ఒక్కసారైనా బయట చెప్పుకున్నానా లేక సిగ్గుపడ్డానా? రే, ఈ ఊళ్ళో నువ్వు ఒక్కడవే మగాడు అని ఈ ఊరే నీ గురించి గొప్పగా చెప్పుకుంటోందిరా. 2-3 దెబ్బలు తిన్నందుకే దిగులు పడుతున్నావే. రే మాట్లాడవా? రే వదిలేరా. నువ్వు ఊరుకోరా. నేను వెళ్ళుంటే ఆ పహిల్వాన్ని నీళ్లు తాగించేవాడిని. ఎంతలో చైర్మన్ గారు గోదలో దూకేశారు. రే నోరు తెరిచి మాట్లాడరా. ఏరా రాము, ఏడ్రా వీడు మోదనం పట్టాడేంట్రా? నమస్తే, నా పేరు శేఖర్. నా పేరు విజయ. చూసుకోవయ్యా. నా పేరు శేఖర్. నా పేరు విజయ. ఇలా చూడు విజయ, నువ్వు ప్రేమించేవాణ్ణి చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేవాణ్ణి చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా ప్రశ్నకు జవాబు చెప్పవే. రేపు చెబుతాను. సోదరులారా, సోదరీమణులారా, నమస్కారం. ఈనాడు విద్యార్థులు చదువు మీద శ్రద్ధ చూపకుండా రాజకీయాల్లోకి ప్రవేశించడం చాలా దురదృష్టం, విచారకరం. విద్యార్థులారా, మీ అందరినీ బతిమాలుకుంటున్నాను, దయించి రాజకీయాల్లోకి రాకండి. మమ్మల్ని చూడండి. ఏ రోజైనా మేము చదువు కోసం ప్రాకులాడామా? ఇది మీరు తెలుసుకోవాలి. ఈ దేశంలో బియ్యం ధర పెరిగిపోయింది, నూనె ధర పెరిగిపోయింది, పెట్రోల్ ధర పెరిగిపోయింది. మన కర్మ ఉప్పు ధర పెరిగిపోయింది. ఈ విధంగా పెరుగుతూ పోతే పెరుగుతున్న జనాభాను ఎవరు కాపాడతారు? ప్రజల్ని ఎవరు కాపాడతారు? ఈ దేశాన్ని ఎవరు కాపాడతారు? ముందు ఈ దేశాన్ని మీ చేతుల్లోంచి కాపాడాలి. ముందు ఈ దేశాన్ని మీ చేతుల్లోంచి కాపాడాలి. మాట్లాడొద్దు. మీ తెలివంతా మాటల్లో చూపించకండి, చేతల్లో చూపించండి. ఖదరు తొడిగిన వాళ్ళంతా గాంధేయవాదులు, మాటలు నేర్చిన వాళ్ళంతా రాజకీయవాదులు. మన దేశం ఎలా బాగుపడుతుంది? వెళ్ళండి అయ్యా, ప్రతి నాయకుడు వాగేదిదే. వెళ్ళండి. విజయ, తలవని తలంపుగా ఏదో ఒక ఆవేశంలో తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించు విజయ, ప్లీజ్ క్షమించవా? నన్ను క్షమించు విజయ. ఈ అగ్ని సాక్షిగా చెబుతున్నా, ఈ జన్మలో నిన్ను వదిలిపెట్టను. నువ్వు దిగులు పడకు. రేపు ఉదయాన్నే మీ తల్లిదండ్రులతో చెప్పి గ్రామస్తుల్ని కూడా తీసుకురా. ఇక్కడే మనం ఒకటిగా కలిశాం. ఇదే చోట నీ మెళ్ళో తాళి కడతాను. నన్ను నమ్ము. విజయ, నా గురించి నువ్వు సందేహపడొద్దు. ధైర్యంగా ఇంటికి వెళ్ళు.
మన కుటుంబ గౌరవాన్ని బతికించావు కదా. ఆడపిల్లలా పెంచండి అని చెప్తే విన్నారా? వద్దండి, అమ్మాయిని కొట్టకండి. చైర్మన్ గారు కంటికి రెప్పలా కాపాడిందాన్ని. ఫినిష్ రా.